హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లో సంథింగ్ స్పెషల్ అయితే షూట్ చేయబోతున్నాం. అదేంటి అంటే మేము అందరం కలిసి ఇప్పటి వరకు మన షామీర్పేట మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్దామని ఉండే, కాకపోతే ఎప్పుడు కూడా వెళ్ళలేకపోయినాం. ఎప్పుడు అక్కడ నుంచి రావడం, మొక్కుకోవడం, వెళ్ళడమే తప్పితే స్పెషల్గా పర్టికులర్గా అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే మేము అందరం కలిసి షామీర్పేట మైసమ్మ తల్లి టెంపుల్ పోతున్నాం. అంతేకాకుండా అక్కడ ఒక కోన్ని తీసుకొని ఆ కోన్ని అక్కడనే బలిచ్చి అమ్మవారికి, ఆ తర్వాత అక్కడనే కడియపించుకొని ఆనే వండుకొని అన్నం తినైతే రాబోతున్నాము. సో వీడియో వచ్చేసి మంచిగా స్పెషల్గా సంథింగ్ డిఫరెంట్గా మీరు ఎంజాయ్ చేసేటట్టు అయితే ఉండబోతుంది. మేము ఆల్రెడీ షామీర్పేటలోనే ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళి టెంపుల్ వచ్చేసి దగ్గర ఒక 6 కిలోమీటర్స్ అవుతుంది. సో పోమా నవ్వుర్రి మురుగుర్రి. సో లేట్ చేయకుండా మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాటుకోడ, పారం కూడా ఏదో ఒకటి కడక్నాథ్ కూడా చూసి అక్కడ అమ్మవారికి అయితే దర్శనం చేసుకొని బలిచ్చో మనం కుకింగ్ చేసుకొని అయితే పడిపోమా. నేను కొత్తా వాళ్ళే కొత్తారు. కోడిని అయితే తీసుకున్నాము. ఫస్ట్ దర్శనం చేసుకుందాం, తర్వాత కడియపిద్దాం. మళ్ళీ వెళ్ళరెట్లా ఈయన కోస్తే వెళ్ళరెట్లా ఈయన ఎందుకు మరి కోసుడు నన్ను కొత్త బలి వేసుడు కొన్ని ఎట్లా వచ్చినావు అయ్యా నీ కొడుకు ఫోన్లో కొట్టు. ఫోన్ పే ఉందా అమ్మ నీకు? ఉంటే అయితే దర్శనం అయిపోయింది. కోని కూడా కోసిర్రు, బలిచ్చేసారు. కింద కొట్టిపించుకోద్దాం మంచిగా. కోడి కొట్టుడు కూడా అయిపోయింది. ఒక దగ్గర ఎక్కడ ఒక దగ్గర మంచి ఆరాధన ఎట్లా పోతారో అడగాలరా. ఇక్కడ వండే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో గైస్, అది వచ్చేసి క్యాన్సిల్ అయితే అయింది. మెయిన్ ఏంటి అంటే రీజన్ అక్కడ పర్ఫెక్ట్ స్పాట్ లేదు. మళ్ళీ కింద ఏదైతే స్పేస్ ఉండేనో దాంట్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే మేము వెళ్ళే రూట్లో ఎక్కడైనా మంచి గ్రౌండ్ ఉంటే అక్కడ అక్కడ కుక్ చేసుకున్నాం కారా. ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఆరామ్స్ ఆడ వండుకొని తినిపోవచ్చు. సో ఆడ బాగా మంది ఉన్నారు, ఆడ మంచిగా కవర్ చేయలేము. మళ్ళీ ఏమవుతుందంటే కొంతమంది బయట వాళ్ళు వస్తారు కదా, పాటలు పెట్టి ఎగురుతుర్రు. దానివల్ల మనం వీడియో మొత్తమే షూట్ చేయలేము. సో అందు గురించే వేరే స్పాట్ పోతాం. కొంచెం ప్రశాంతంగా ఉండే జాగాలు ఆగే మంచిగా పీస్ఫుల్గా అన్నం వండుకొని పోదాం. తిని కడుపు నిండా ఎవ్వరం లంచ్ చేయలేయాల. ఆ బాధ కూడా ఎవరికి లేదు. ఎందుకు అంటే అక్కడ అంత ఎంజాయ్ చేసినాం. పొట్టు మా ప్లానింగ్ ప్రకారం 1 గంటల వరకు మొత్తం అయిపోయేది ఉండే. కాకపోతే మా ప్లానింగ్ ఎంత ఫాస్ట్ నడుస్తుంది అంటే ఇప్పుడు 5 అవుతుంది టైం. మస్తు ఫాస్ట్ గా మబ్బులే అవుతుంది. తెల్లారా తెల్లారిందో. సో మొత్తానికి గైస్ ఒక లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. మస్తుంది లొకేషన్కి ఇట్లుంటే అయిపో. మాకు కూడా వీడియోలు తీసే కాడ మంచిగా ఎంజాయ్ అవుతుంటుంది. ఇటు ఈయన దాకా గ్రౌండ్ ఉంది, అటు ఆన్ దాకా గ్రౌండ్ ఉంది. ఎటు చూసినా కానీ మొత్తం గ్రౌండ్ సూపర్ ఉంది లొకేషన్. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడనే మన లంచ్ డిన్నర్ ఏదనుకున్నా సరే అదే ప్రిపేర్ అయితే చేసుకుంటాం. ఏంటిది? జొన్నలు అయింది కానీ ఇప్పుడు అన్నం అయితే వండదాం పట్టరు. ఏర్రా సాపే. మెయిన్గా మేము చేసిన మిస్టేక్ ఏంటి అంటే మేము అవి తెచ్చుకోలేదు. ఉల్లిగడ్డలకైనా అక్కడ బాగా కాస్ట్లీ పైసలు పెట్టి కొనవలసి వచ్చింది. బాగా తీసుకోరు పైసలు, డబల్ ఆల్మోస్ట్. మురిగిపోయినాయి. అరే డిమాండ్ బాబాయ్, డిమాండ్ బాగున్నది కదా ఆడ, సప్లై తక్కువ ఉన్నది. బాబాయ్ చికెన్ ఎక్స్పర్ట్. బాబాయ్ ఎన్ని నిమిషాలు కొత్తావు బాబాయ్? కోసులు వండు. కోసులు మేము కోసిస్తాం కానీ మంచిగా వండు. దన్న వేసి పారే. ఓకేనా? 5 నిమిషాలు అయిపోవాలి. మా అమ్మ స్పెషల్గా మేము అబౌట్ కుకింగ్ వీడియోలు చేస్తాం, క్యాంపింగ్ వీడియోలు చేస్తాం, అన్నీ చేస్తాం కదా. సో దాని గురించి ఇక పట్టించిన కారప్పొడి పంపించింది. మొన్న 2-3 రోజులు ప్యాకెట్ కారప్పొడి వాడితే ఆ టేస్ట్ అంతా ఏటో అవుతుంది, ప్లస్ కడుపులో అంతా ఇటో ఇట్లా వెరైటీగా ఉంటుంది. సో అందు గురించి మా అమ్మ పట్టించి ఇది అదే వాడతాం. బాబాయ్ ఒక చెంచా తక్కువనే అయ్యి బియ్యం ఘోరంగా ఉన్నాయి. చెప్పురా, నీ డైలాగ్ మిస్ అయింది. చెప్పు. కొండరాదు నాకు కుక్కనికి ఉండదు మిస్ అయితే డైలాగ్ మంచి అనిపించదు. మళ్ళీ పసు ఉండదు కుకింగ్ వీడియోలో. బాబాయ్ 5 నిమిషాలలో చికెన్ చేయంటుడు 5 నిమిషాలలో ఉంటావు అన్న.
5 నిమిషాలలో ఉంటే జల్దీ తినొచ్చు. వీడోడు అడుకుంటాడు ఈ బాధ నేను ఎవడో పట్టించుకుంటాడు అనుకుంటున్నావారా? వాడు వానవరుడు వానికి వాడిని తీర్చలేడు వాడు వాడు ఏదో చెప్తా అవునుడు బాధ వాడే కొత్తిమీర ఇంకా కాలేదా వాడే తీస్తాడు కొత్తిమీర కాలేదా అని అడుగుతుండు చెప్పి కెమెరా వచ్చి చెప్పు అన్నలు ఫాస్ట్ అయితే ఉల్లిగడ్డ కడిగేసారు. మనం ఫాస్ట్ వండేస్తే టక్కడక్క ఫాస్ట్ తినేసి ఫాస్ట్ వెళ్ళిపోవాలి. వాళ్ళైతే ఫాస్ట్ ఉంటారుగా, నేనైతే ఫాస్ట్ అడుగుతున్నాం. పక్క పంట ఒకటి పెద్ద హైవే ఉంది. యాక్చువల్ ఏమైందంటే దీని లోపలికి వచ్చేటప్పుడు ఆ ఓనర్ అన్న రోడ్డు మీద ఉంటే అడిగినాం, అన్న అది ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాము, తినొచ్చా చేసుకోవచ్చా అని చెప్పేసి. ఆయన ఏమంటుందంటే దాంట్లో ఇబ్బంది ఏమున్నది, ఏం లేదు చేసుకోరే అన్నాడు. సో అడిగే చూస్తా ఉన్నది ఏం చేస్తారు ఏం కదా అని చెప్పేసి ఏమన్నా తప్పు పని చేస్తామని చూస్తున్నాం. ఏ తప్పు పని చేయడం కాదు, తినడానికి వచ్చాము. హిందీ మాట్లాడతా మళ్ళా గుడికరి అయిందావు గుడికరి అలమేలి గడ గదారం వేసినావా? 5 నిమిషాల్లో చికెన్ వండడం ఎలా బాబాయ్? కాంటాక్ట్ బాబాయ్ నంబర్ చిన్న గోపి పేరు మరి బాగా ఇస్తారు మొత్తం ఇట్లా నాటుకోడి గట్ల కొట్టు పెద్ద ఉన్నాయా? ఉండండి చూడండి ఇంకొకటి ఉన్నది బాబాయ్, ఉన్నది కానీ ఉండండి. ఇంకో తింటాడు అంటాడు. అది ఎటు మంచి చూస్తుంది అది బట్టల మీద ఇది ఇంత పసుపు అలమేలి గడ్డ వేసినా కదా మొత్తం ఇస్తుంది పసుపు అలమేలి గడ్డ ఇది ఘోరంగా ఉన్నది. ఘోరంగా ఉందారా? గిరి కళ్ళు కట్టి మంచిగా కళ్ళు ఇంకోటి మూత తీసి కెమెరామెన్ కానీ మీద పెడితే వాడు ఎటు పోతారా? గుడుకురా అయినాడు మంచిగా ఏమన్నాడు? నువ్వే నేనేం చేసిన తినమన్నాడా? నేను అంతా పోజ్ చేసినా మన తిరుమని తిన్నావు తిన్నాడు మళ్ళా నువ్వు యాడ్ చేయకుండా అయిపోగా. గరం గరం రైస్ అయింది, గరం గరం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైము, మంచి లొకేషన్, వెనకాల హైవే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే వేసి మేము చల్లగా ఉన్నాం. ధనియాల పొడి వేసుకుంటాం. సాయంకాలం సమయంలో మంచిగా గ్రౌండ్లో గరం గరం చల్లచల్లని వాతావరణంలో గరం గరం చికెన్ అండ్ రైస్. ఇప్పుడు సుధా వీడు అందరు చికెన్ తోటి తింటుంటే వీడు నిమ్మకాయ ఆడుతుండు. ఏ రెస్టారెంట్ పోయినా రన్ టేస్ట్ సూపర్. షాప్ గిట్టగానే మంచిగా చేసినా. చాయ్కి నువ్వు ఎట్లనో చికెన్కి వాడట్లా, అన్నానికి వాడట్లా. చేపన మంచిగా చేసిన చేపన రొయ్య చేప అంటున్నా. రొయ్య కూడా మంచిగా ఉండే మొన్న. రొయ్యల కూర మేకింగ్ ఛాలెంజ్లా వీడియో గెలిచిండు కదా, అది గిట్నే ఉండే. సో మొత్తానికి గాయస్ కడుపు నిండా అన్నం అయితే తిన్నాము. అరే ఎవరికైనా ఏమైనా వెళ్తుందా? తాజ్ గానికి వెళ్తుంది కదా? తాజో వెళ్తుందా గనికి?
పడతా ఇంకింత ఇట్లా గుత్త బయటకు వచ్చేట్టుందా? మేము తినుడే కాదు, కుక్కలకు కూడా మంచిగా కడుపు నిండా పెట్టినాము. నిజంగా మంచిగా టేస్టీగా అవుతున్నది అన్నం అయితే. అండ్ ఇట్లా బయట రెస్టారెంట్లలో వేలు పెట్టిన దానికంటే ఒక 1000 రూపాయలు ఖర్చు అయిందారా, అప్రాక్స్ 1000 రూపాయలు అనుకోరు. ఇక 1000 రూపాయల ఇంత మంచి ఫుడ్ అయితే మాకు దొరికింది. కడుపు నిండా తిన్నాం మొత్తం. ఇగో బొర్ర చూడరు. ఇగో అచ్చా ఎటన్నా ట్రిప్ పోయినా మనకి ఇట్నే ప్లాన్ చేయాలరా, మంచిగా ఏమన్నా తీసుకోవాలి, ఒకటి మంచిగా కుక్ చేసుకొని తినాలి. ఇట్నే ప్లాన్ చేస్తాం. డిసెంబర్లో 2 ట్రిప్పులు ఉన్నాయి. సో అది ఎక్కడికి ఏం కథ అని చెప్పేసి ముందు అయితే చెప్తా. ఇప్పుడు వచ్చేసి స్టూడియోకి అయితే వెళ్తున్నాం. ఇక చలో ఈరోజు ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే షూట్ చేసినాం. మీకు ఆల్రెడీ అప్లోడ్ కావచ్చు, మీరు చూసి కావచ్చు. వీల్ చైర్ వీడియో ఈరోజు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర మొత్తం ఫోమ్ షీట్స్ అవుతున్నాయి. కొన్ని వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో ఉన్నాయి, కొన్ని వచ్చేసి రెడ్ అండ్ ఎల్లో ఉన్నాయి. అండ్ అక్కడ సైడ్ మొత్తం బ్లాక్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ ఫోమ్ షీట్స్ అన్నింటినీ దీనికి అతికిస్తున్నాయి. బందోబస్తు సపరేట్ పెట్టేస్తాం. ఇక్కడ ప్యాటర్న్ లెక్క అతికేస్తున్నాం. ఎట్లా అంటే ఒకటి బ్లాక్, నెక్స్ట్ బ్లాక్ పక్క పంటే ఒకటి ఎల్లో, ఆ తర్వాత ఇంకొకటి బ్లాక్, తర్వాత ఇక్కడ రెడ్, ఒకటి లైన్ మొత్తం బ్లాక్ వస్తుంది. ఎల్లో రెడ్ కిందికి పోతాయి. ఇక్కడ దీనికి వచ్చేసి ఈ ప్యాటర్న్ అయితే సెట్ చేసినాం. మాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే వీడియో వల్ల ఎక్కువ రావద్దు, కంటే ఇడికి సెట్ అయిపోయింది. ఒకవేళ ఇంకా బాగా మిగిలినాయి అనుకోండి ప్యానల్స్, ఇడికి కూడా అటాచ్ చేసుకుందాం మనం. అక్కడ దిక్కు సెట్ అయిద్దాం అనుకుంటాం కానీ బ్లాక్ కలర్ దాంట్లో అక్కడ దిక్కు మొత్తం బ్యాక్గ్రౌండ్ ఖరాబ్ అయ్యేటట్టున్నది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ కూడా వేస్తాం, తర్వాత అక్కడ దిక్కు కూడా మొత్తం ఫుల్ ప్యాక్ వేస్తాం. ఇక అయినా ఈకి వస్తే ఏం చేయలేదు. ఇక సేమ్ ఎట్లా ప్రాసెస్ ఇది అలా చూసి నేర్చుకున్నాం. ఎట్లా పెట్టాను ఒకటేసారి ఛానల్కి ఏమైనా అయిందనుకో ఇద్దరం మర్చిపోవడం. ఇంటీరియర్ వర్క్స్ మేము కింద వెళ్ళిపోతాం. పని అన్న పని ఇక్కడ సైడ్ ఈ ప్యాటర్న్ వేసినాం, ఇక్కడ సైడ్ ఈ ప్యాటర్న్ వేసినాం. అయినా సరే కొద్దిగా ఈకో అయితే వస్తుంది. సో ఏం చేస్తున్నామంటే అక్కడ దిక్కు మూలకు కొద్దిగా ఈకో వచ్చేట్టు అనిపిస్తుంది. అక్కడ దిక్కు మూల కూడా మొత్తం ప్యాక్ వేస్తాం. ఇంకేమైనా మిగిలితే వేడేస్తాం. ఇది మొత్తం మిగిలకున్నా కానీ ఇటువంటి బ్లాక్ ఇది తెప్పించి మొత్తం ఈ గోడంతా ప్యాక్ వేస్తాం. ఇక అదే ఉన్నది మొత్తం ప్యాటర్న్. సో ఇక్కడ దిక్కు వేరే కలర్లో అయితే వేస్తున్నాము. అయినా కానీ ఈకో వచ్చింది అనుకో దానికి మనం ఏం చేయలేము. ఇది ఒక డోర్ పెట్టించి ఇలా ప్యాక్ చేయించు తప్పితే ఏం చేయలేము. సో మొత్తానికి గైస్ ఇదే ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. యాక్చువల్లీ ఒక ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ పోయినట్టుంది. రాగా షామీర్పేటలో మన టీంతో ఎప్పుడు పోలేదు. మేము ఇండివిజువల్గా పోయినాం. మొన్న పండుగ అయితే చేసినాము, అక్కడ ఏటలైనా కోసినాము. కాకపోతే టీంతో ఎప్పుడు పోలే కదా, పోతే బాగుంటుంది అన్న పర్పస్లో అక్కడికి వెళ్ళినాం. కొన్ని బలిచ్చినాం, ఆ తర్వాత వంట వండుకున్నాం, తిన్నాం, ఇంటికి వచ్చినాం. చాలా హ్యాపీ అయితే అనిపించింది. సో మొత్తానికి ఇది రోజు బ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త అవసరం లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి. సక్సెస్ఫుల్గా టైం వచ్చేసి 12:24 అయితే అవుతుంది. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా చేస్తూనే ఉన్నాం పని. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.